వీడి దగ్గర మంచి స్టఫ్ ఉంది. నీకోసం చేసిన రీల్ అది. యాక్టింగ్ వద్దు. వాడిపోని పువ్వులమ్మ. నువ్వు మాత్రం వాడిపోయావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో పాత వీడియోస్ అన్ని చూస్తున్నారు, చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రియాక్టింగ్ టు అవర్ ఓల్డ్ పిక్చర్స్ అన్నమాట. సో ఓల్డ్ పిక్చర్స్ అంటే మీరు మావి ఎక్స్పెక్ట్ చేయకండి. మేము అన్ని ఎక్కువ పిక్చర్స్ తీసుకోలేదు, కొన్ని పిక్చర్సే తీసుకున్నాం. అంటే స్కూల్ నుంచి కదా, తర్వాత మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అయిపోవడం వల్ల మా దగ్గర అన్ని పిక్చర్స్ ఉండవు. కానీ వీడు చిన్నప్పుడు చాలా కామెడీగా ఉంటాడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. నా చిన్నప్పుడు పిక్స్ తో పోల్చుకుంటే ఈవిడ ఇంకా వాస్ట్గా ఉంటారు. ఏం కాదు, బాగానే ఉంటాను నేను. నాకు అప్పటికి ఇప్పటికి అంత డిఫరెన్స్ ఉండదు. మీరు సునీల్ పిక్స్ చూసారంటే అప్పటికి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ అనమాట. అంటే చూస్తారు కదా ఆల్రెడీ. లేదు అంతే, చూడండి టడా అన్నట్టు ఉంటాయి వీడి పిక్చర్స్ అన్ని, అంత చేంజ్ అనమాట. సో ఓల్డ్ పిక్స్ అంటే ఏదో అనేసుకోకండి. ఇన్ని ఇయర్స్లో నేను తీసుకున్న క్లోజెస్ట్ పిక్చర్స్ అయితే రెండు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు నా 10th క్లాస్లో తీసుకున్నాను. తినివి నావి అసలు టుగెదర్గా పిక్సే లేవు పాతవన్నీ. అయితే ఇప్పుడు అయితే తీసుకున్నాం, చాలా పిక్స్ ఉన్నాయి. కానీ 6 years బ్యాక్ అయితే మాత్రం ఓన్లీ 2 పిక్స్ ఉన్నాయి. అవైతే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ మా ఇద్దరివి కూడా చిన్నప్పుడు పిక్స్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ నీ పిక్స్ చూపిస్తాను, నా పిక్స్ చూపించనా? ఒక్కటొక్కటి చూపించుకుందాం, అన్ని ఒకేసారి అయితే ఒక్కటి చూపించుకుందాం. ఒకటి వన్ బై వన్. సో ఫస్ట్ అయితే నువ్వు చూపించేసి అయితే నీ పిక్. లేదు, నువ్వే చూపించు. సరే ఓకే, నేనైతే ఒక పిక్ చూపిస్తాను. అన్నీ అద్దుకో. సో ఈ పిక్ చూడండి గైస్, ఇక్కడ మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు, నేనైతే పెడతాను వీడియోలో ఉన్న క్లియర్గానా. చూడు ఎలా ఉన్నావు. వీడి హెయిర్ స్టైల్ ఇక్కడ వరకు ఉంటుంది, హెయిర్ ఇలా. అప్పట్లో హెయిర్ స్టైల్ అంటే అప్పుడు అది చాలా ఫేమస్ హెయిర్ స్టైల్. ఇలా ఉండి హెయిర్ ఇక్కడ వరకు ఇలా వచ్చి దానికి స్ట్రైట్నింగ్ చేసుకొని ఒకప్పుడు హెయిర్ కోసం పెట్టిన అంటే మీరందరూ నా హెయిర్ కోసం కింద కమెంట్స్ చేస్తారు, కానీ వీడి హెయిర్ చూడాలి. సిరం అంటాడు, స్ట్రైట్నర్ అంటాడు, చిన్న హెయిర్ కి స్ట్రైట్నర్ కొని పెట్టుకుంటాడు. హెయిర్ మీద కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయినా హెయిర్ ఏం బాగుండేది కాదు. ఓకే, నీ హెయిర్ చూసి యాక్టింగ్ ఇక్కడ ఎలా ఉంది అలా అయితే పర్వాలేదు. నాకు అప్పటికి ఇప్పటికి ఇంకేం చేయలేము, కర్లీ హెయిర్స్ అలానే ఉంటాయి. మళ్ళీ మెయింటైన్ చేయలేదు అంటే నాకు కోమ్ చేసేయడం అలవాటు. ఇప్పుడు ఏదో స్ట్రైట్ గా ఉండేటట్టు ఇప్పుడు కూడా కర్లీగానే ఉంది. కోమ్ చేసేయడం నాకు అలవాటు. సో దట్ నేను ఇంకా హెయిర్ అలా వదిలేసాను. అయినా వచ్చావు కదా. ఇప్పుడు నేను నా పిక్చర్ ఒకటి చూపిస్తాను. ఓకే ఓకే చూపించు. 8th standard లో స్కూల్కి వచ్చిన కొత్తలో తీసిన పిక్చర్ అనమాట. అప్పట్లో ఈ మొహాన్ చూసి గైస్ పడ్డా. ఏం చేయమంటారు? 8th standard ఏంలే, పడ్డావా లేదా? సారీ మేడం, పడిపోయాను. అప్పట్లోనే పడిపోయాను గైస్. ఇంకా అప్పటి నుంచి నాకు కొంచెం సోక్స్ ఎక్కువ. అలా బేసిక్గా ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా చూపించాలి. అప్పట్లో టిక్టాక్ ఉండేటప్పుడు వీడియోస్ చేసేవాళ్ళం. అంటే కలిసి టిక్టాక్ వీడియోస్ చేయలేదు, కానీ నేను చేసిన వీడియోస్కి అయితే కొలాబ్ చేసి లైక్ చేసేది వీడియోస్ అయితే నాతో పాటు. చూపిస్తా చూడండి ఒక వీడియో, అది కూడా తమిళ్లోనే. నేను తమిళ్లో అప్పుడు చేసా చూడండి. యాక్టింగ్ వద్దు. చూసారా గైస్ ఈ వీడియో? నువ్వు అసలు చూసుకో ఒకసారి, ఎలా ఉన్నావో చూసుకో. పర్లేదులే. సో ఇప్పుడు నీ టర్న్. నువ్వు అన్ని నీవి నావే చూపించేస్తున్నావు, నీవు చూపించట్లేదు. నేను చూపిస్తాను నాకు. ఫస్ట్ నీదంతా చూడాలి అందరూ. నా దగ్గర ఇంకొక పిక్చర్ ఉంది, ఇందాక వాడు చూపించాడు కదా ఎల్లో డ్రెస్తో ఒక పిక్చర్, సేమ్ అదే. అది మా ఫస్ట్ ఫోటోషూట్ అనమాట. అంతకు ముందు వరకు మా దగ్గర ఫోన్స్ కూడా ఉండేవి కావు. 10th అలా ఎగ్జామ్స్ అప్పుడే మా దగ్గర మొబైల్ ఫోన్స్ కూడా ఉండేవి కాదు. ఆ టైంలో మేము అప్పుడు కెమెరా వేరే మా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఆ కెమెరా తీసుకొని ఓకే 10th అయిపోతుంది కదా, అట్లీస్ట్ ఇప్పటి వరకు అయితే మనం ఎప్పుడూ ఫొటోస్ తీసుకోలేదు, అట్లీస్ట్ మన మెమొరబుల్గా అయినా ఒక ఫోటో అయినా ఉంచుకుందాం అంటే లైక్ ఆ ఏజ్లో అప్పటికి మేము చాలా చిన్నవాళ్ళం. 10th అంటే అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది, 15 మేబీ అంత ఉంటుంది. సో ఆ టైంలో మేము ఏం చేసామంటే ఆ ఫ్రెండ్ దగ్గర ఉన్న కెమెరా తీసుకొని షూట్కి వెళ్ళాం. అప్పుడు నా ఫ్రెండే వచ్చాడు కదా ఫొటోస్ తీయడానికి. సో నా ఫ్రెండ్ వచ్చాడు ఫొటోస్ తీయడానికి, మేము అప్పుడు వెళ్ళి షూట్ తీసుకున్నాం. ఆ పిక్ చూపించు. అక్కడ నా ఫేసే కనిపించట్లేదురా, కానీ
ఇది ఒక అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఫోన్ లో ఒక కాన్స్టెంట్ ఫోటో మా ఇద్దరిది. అంటే ఈ ఫోటో అలా ఉంటది అలానే ఉంచుతాం. ఇంకా చాలా డేటా అయితే ఎరేజ్ అయిపోయింది, కానీ మా ఇద్దరిది ఈ ఫోటో ఆ ఫోటో మాత్రం ఎప్పుడు అలానే ఉంటది, అది పోదు. ఇంకా ఇప్పుడు నీ టర్న్. నువ్వు ఇప్పుడు నీవి చూపించుకో, నీవి నావి కాదు. ఎప్పుడు నన్నే పాయింట్అవుట్ చేస్తున్నావు, నిన్ను పాయింట్అవుట్ చేసి చూపించుకో. ఈ ఫోటో గాయస్ 2018లో తీసుకుంది. ఇది 2018 అంటే ఎన్ని ఇయర్స్? అరౌండ్ 6 ఇయర్స్. చూడు అప్పుడు కూడా నేను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నానో, ఎంత క్యూట్ గా ఉన్నానో. ఎంత హ్యాండ్సమ్ క్యూట్ ఏం లేదు. అప్పుడు అంత హ్యాండ్సమ్ గా ఉన్నాను కాబట్టి సార్ వెనకాల పడలే. బిల్డప్ మొత్తం బిల్డప్ బాగానే ఉంటారు, కానీ ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు కొంచెం సరేలే. అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఎక్కువ, ఇప్పుడు అస్సలు మెయింటైన్ చేయట్లేదు, కానీ అప్పుడు చాలా మెయింటెనెన్స్. ఇప్పటికి నేను చాలా అప్గ్రేడ్ అయ్యాను నేనైతే. అవును, నీ ఫొటోస్ అయితే నాకు అన్ని కన్విన్స్ పక్కన నవ్వు వచ్చేస్తుంది అవి. సర్లే స్వాగ్ స్టార్. ఇది అయితే సంక్రాంతికి తీసుకున్న పిక్చర్. ఇది నా 10th స్టాండర్డ్ లో తీసుకున్న సంక్రాంతి పిక్చర్. ఇది ఇలా స్పెక్స్ పెట్టి మీకు అలాంటి స్టిల్స్ అయితే మాకు ఇలాంటి స్టిల్స్ ఇంకా మాకు ఏం పెద్దగా వచ్చేవి కావు కదా. అప్పట్లో అసలు అది ఆ మాత్రం ఉండడం చాలా ఎక్కువ. అయినా సరే నువ్వు అప్పట్లో మెయింటైన్ చేసేదాన్ని ఆ స్వాగ్ స్టార్ త్రిష. కామెంట్ సెక్షన్ లో ఏంటది స్వాగ్ స్టార్ త్రిష అని కామెంట్ చేస్తే అందరికి రిప్లై ఇస్తాను నేనైతే. ఇలాంటి వాటికి మోసపోకండి. సో అదే స్వాగ్ తో నాకు కూడా ఒకటి చూపిస్తాను చూడు ఇప్పుడు. అదిగో ఎలా ఉంది? బాలేదా? ఇంత బాగుంటాయి పిక్చర్. సరే ఇంకేం చేయలేం. అప్పట్లో నాకు ఈ పిక్చర్ చూసినప్పుడు నేను మురిసిపోయేదాన్ని. ఇప్పట్లో ఈ పిక్చర్ చూస్తుంటే ఇక్కడ ఇంత బాగున్నాడు, అక్కడ ఎందుకు అలా అన్నాడు, ఈడికా నేను పడ్డాను అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు వాడు ఎప్పుడు స్పెషల్, ఎప్పుడు బాగా అనిపిస్తాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకున్న పిక్చర్స్ ఫ్యూచర్లో చూసుకుంటే ఇంకా కామెడీ కనిపిస్తావు అంతే. అది అంటే ఇప్పుడు ఏమంటావు, నేను హ్యాండ్సమ్ ఉన్నా అంట, ఏదో ఫ్లోలో వచ్చింది. మీరు అవన్నీ వదిలేసి ఫోటోలు మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. ఇది కావాలని అది కాదు, ఇది ఇది వచ్చి 11th స్టాండర్డ్ అనమాట. 11th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి ఫస్ట్ టైం ఇలానే వెళ్ళాను నేను. అది ఫస్ట్ డే తీసుకున్న పిక్చర్ అది. సో మీ అందరికీ ఇంకోటి చెప్పాలి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఒక రీల్ చేశాను, ఓల్డ్ ఫొటోస్ వర్సెస్ న్యూ ఫొటోస్ అని చెప్పి. ఆ ట్రెండ్ అయ్యేటప్పుడు నేను ఒక ఫోటో చేశాను. అందులో ఆ ఫోటో పెట్టినప్పుడు ఈ ఫోటో మీరు చూసే ఉంటారు. అందులో ఈ ఫోటో ఎప్పుడు అనుకుంటున్నావు, లైక్ 7th క్లాసా 8th క్లాసా? ఇది అది 9th స్టాండర్డ్. ఇది నా 9th క్లాస్ పిక్చర్. అప్పట్లో ఆ బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్, మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఉండేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అంటే నేను మీకు ఒకటి చెప్తాను సార్. 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో ఉండేటప్పుడు ఒక గ్యాంగ్ ఉండేదన్నమాట స్కూల్లో. అందరూ సాటర్డే సండే అయితే ఫోటోషూట్ అనేది క్యాలెండర్లో రాసి పెట్టుకున్నట్టు వెళ్తారు. వెనకాల అమ్మాయిలతో ఫోటోలు ఉన్నట్టు, వెనకాల ఇల్లులు, వీడు గుర్రం మీద కూర్చున్నట్టు, మూడి పట్ల ఆగుతున్నట్టు, ఇలాంటి చాలా దారుణ ఫొటోస్ ఉన్నాయి. అవేమి నాకు దొరకలేదు. వీడి దాంట్లో ఉంటాయి కానీ నాకు చూపించట్లేదు. అవన్నీ దొరికినప్పుడు నేను కన్ఫర్మ్గా ఆ పిక్చర్స్ అన్నింటినీ నేను చూపిస్తాను. చూపిస్తాను అందరికి. ఆ మూన్ పట్ల లాగే పిక్చర్ ఒకటి ఉంటది, అదైతే హైలైట్ అసలు. సో గైస్ ఆ మూన్ పట్ల లాగే పిక్చర్ అంటుంది కదా, ఇదే పిక్చర్. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. అంటే లైక్ అప్పట్లో ఇదంతా అంత లేదు. నేను జస్ట్ నార్మల్గా ఇలా స్టిల్ పెట్టి ఫోటో తీసుకుంటే దానికి ఎడిటింగ్ చేసి ఆ మూన్ పెట్టి ఇవన్నీ మ్యానిపులేషన్ అప్పట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. నాకు పేరు పెట్టాడు, వీడికో పేరు పెడదాం, మూన్ స్టార్ సురేల్. ఇంకా నీది ఫొటోస్ ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి కదా, అవి బయటికి. అవన్నీ ఏంటి చూపించనా బాబాయ్? చూపించు. ఏంటది వాళ్ళలో కలిసిపోయేంటి? సరే ఓకే. ఇది వచ్చి ఇది 8th. ఇది 8th. నాకు మీరు చూపించిన పిక్చర్ అది 8th. ట్రెడిషనల్ అయితే ఇలా మారిపోతాను, మోడర్న్గా ఉంటే అలా ఉండిపోతాను అనమాట. ఇప్పుడు అడిగిటి కాకుండా మధ్యలో ఉండిపోయావు. ఓకే సారీ. దీనికి మళ్ళీ మధ్యలో డైలాగులు వేసుకుంటావే నువ్వు. ఎడిటింగ్ చేసేదంతా వీడియో కాబట్టి నా మీద ఏం సెటైర్లు వేసినా డైలాగులు యాడ్ చేసుకుంటున్నాడు.
నేను కూడా ఎడిటింగ్ నేర్చుకుంటాను గైస్. నువ్వు నేర్చుకో. నేను కూడా మూన్ పట్టుకొని లాగే స్టిల్స్ ఇస్తాను. నేను ఎడిటింగ్ నేర్చుకుంటాను. నువ్వు ఇప్పుడు చేసిన టిక్టాక్ రీల్స్ చూపించాలి ఇప్పుడు అందరికి. నేనే టిక్ టాక్ రీల్స్ చేయలే. నేనైతే ఒక టిక్టాక్ రీల్ చేశాను, అది చూపిస్తాను చూడు. ఎస్ ఎస్ ఎస్. చూడండి గైస్, ఇది నేను నా డాగ్స్ చేసుకున్న, అంటే టిక్టాక్ ఇన్స్టాల్ చేసిన వెంటనే నాకు ఏ రీల్స్ చేయాలో తెలియక లైక్ ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి అప్పటికి మా ఇంట్లో పెట్ డాగ్ ఉందన్నమాట. డాగ్తో నేను చేసిన ఫస్ట్ వీడియో ఇదైతే. చూడండి ఇది. సో నువ్వేంటి ఈ ఫొటోస్ అన్ని వెతుక్కుంటున్నావు, ఏది మంచిగా ఉంది ఏది చెడ్డగా ఉందని. నువ్వు చెడ్డగా ఉండేవి చూపి, ఇగో ఈ ఫొటోస్ చూపి. ఇది 7th స్టాండర్డ్. నేను వైజాగ్ వచ్చిన కొత్తలో ఫస్ట్ వీక్ సూపర్ మార్కెట్కి వెళ్ళాం. ఇది నేను మా సిస్టర్. చెప్పడం మర్చిపోయి ఇన్ని అసలు ఇప్పుడు చెప్పలేదు. మా సిస్టర్ ఇప్పుడు అప్పట్లో మా సిస్టర్ నాకు షోల్డర్ అంత ఉండేది. ఇప్పుడు నేను మా సిస్టర్కి షోల్డర్ అంత ఉన్నాను. తను ఇప్పుడు 10th స్టాండర్డ్ అనమాట. షోల్డర్ అంత కాదు, నీకు డబల్ ఉంటుంది. నేను మా సిస్టర్ షోల్డర్ అంత అంటే నాకు డబుల్ ఉన్నట్టే కదా. వీడు పెద్ద హైట్ ఏం కాదు, వీడు మా సిస్టర్ కంటే షార్టే. సరే ఓకే, నేను ఇప్పటి వరకు దీని పిక్చర్స్ చూపించాను. నా పిక్చర్స్ మీరు చూసారు, కానీ ఒక రేర్ పిక్చర్ నాది వదినది, ఐ మీన్ మై మమ్మీది. ఎప్పటిది అరౌండ్ ఒక 5 years బ్యాక్ నుంచి ఒక పిక్చర్ అయితే ఉంచాను. అది చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను. ఆ పిక్చర్ అయితే మీ అందరికీ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నా హెయిర్ స్టైల్ కూడా క్లియర్గా తెలుస్తుంది మీకు. చూడండి ఈ పిక్చర్ని అయితే ఎలా ఉన్నాను. అప్పుడైతే పింకీ అక్కకి కూడా కర్లీ హెయిర్ అనమాట. అప్పటికి ఇంకా స్ట్రైట్నింగ్ చేయించలేదు. అది ఒక 5 years బ్యాక్ పిక్చర్ అది. అప్పటికి కూడా వదినకి కర్లీ హెయిర్ ఉండేది. ఇప్పుడు అంటే స్ట్రైట్నింగ్ చేయించేసుకుంటున్నారు, కానీ అందరూ నువ్వు మాత్రం అలా ఉండు. నేను ఉంచుతానులే, నువ్వు ఉంచునేవావు. నేను నీకు తీసిన పిక్చర్ చూపించు, అది ఎప్పుడు తీసానో నేను నీకు. అది ఇదైతే ఫస్ట్ టైం నేను సునీల్ బయటికి వెళ్ళినప్పుడు తీసిన పిక్చర్ అనమాట. అప్పట్లో ఫస్ట్ టైం. ఇంకా ఎప్పుడు నార్మల్గా ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్ళడం అలానే ఉంది, కానీ ఫస్ట్ టైం నేను సునీల్ బయటకు వెళ్ళింది అయితే బీచ్కి వెళ్ళాం. వీడి స్కూటీ అప్పుడే నేర్చుకున్నాడు. ఇంకా తీసుకెళ్ళండి. అంటే బేసిక్గా ఆ ఏజ్లో ఇంట్లో కూడా బయటకు పంపించేవారు కాదు కదా, అంటే చిన్నపిల్లలు అని చెప్పేసి. ఎస్, అది 10th అయిపోయిన ఎగ్జామ్స్ అలా అయిపోయిన వెంటనే మేము వెళ్ళాం అనమాట. అప్పటికి చాలా గొడవలు అయ్యాయి. తర్వాత ఈ పిక్చర్ తీసాడు మాకు. ఇదే వాడు తీసి నాకు ఫస్ట్ పిక్చర్. నేను ఇది మాత్రం అలా దాచుకున్నాను అప్పటి నుంచి. అప్పట్లో ఎడిటింగ్ కూడా ఉండేది కదా. నేనైతే ఈ పిక్చర్ అలా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. నేచురల్ స్టార్ మూయ్ అది మ్యాటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను పిన్ని మమ్మీ తమ్ముడు, ఐ మీన్ గౌతమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ ఇన్స్టా చూస్తే ఈ ఫోటో చూసిన వాళ్ళకి అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాడు. ఈ ఫోటో చూడండి ఒకసారి. నేను ఎలా ఉన్నాను, వెనకాల గౌతమ్ చూడండి ఎలా ఉన్నాడు. చాలా చిన్నగా చబ్బీగా. ఇప్పుడు అలా లేదులేండి. ఇప్పుడు ఫోటో కూడా నేను అటాచ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలా ఉన్నాడు నాన్న? ఇప్పుడైతే బాడీ గార్డ్లా ఉంటాడు. సీరియస్లీ చాలా బాడీ అంటే కేర్ ఎక్కువ. ఫుడ్ కూడా అయిపోయాడు బేసిక్ గా. ఫుడ్ కూడా చాలా స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకుంటాడు. చాలా లైక్ కాన్సన్ట్రేటెడ్ గా చేస్తాడు అనమాట. అది మాత్రం పక్కా. ఏం చేసినా చేయకపోయినా, కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా జిమ్కి మాత్రం పక్కా వెళ్ళిపోతాడు. అది మాత్రం మీరు చూడాలి గైస్. నేను చూపిస్తాలే, ఫస్ట్ నీ తీ బయటికి. ఇది ఇవన్నీ స్నాప్చాట్ వచ్చిన కొత్తలో లాక్డౌన్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక. నీవు మాత్రం మంచి పిక్స్ సెలెక్ట్ చేసి ఉంచుకున్నారు గైస్. నావైతే మాత్రం అన్ని చిన్నప్పుడు అన్ని తీయమంటది, ఇప్పుడు మాత్రం మంచి పిక్స్ అన్ని సెలెక్ట్. ఇది లాక్డౌన్ అంటే 12th అయిపోయిన వెంటనే ఈ పిక్చర్ అనమాట. అప్పుడే స్నాప్చాట్ ఇంకా నేను కొత్త అంత చూడకు. అసలు లేడీస్ అంటేనే ఫిల్టర్స్ తెలిసిందే కదా, కొత్త ఏముంది. అరే సారీ, మీరు అందరూ ఒకటి అయిపోతారు మళ్ళీ. పింకీ ఒక రాణి చెప్పు. సో గైస్, అప్పట్లో నా ఫేవరెట్ పిక్ ఇది. ఈ పిక్చర్ కోసం అయితే, ఈ పిక్చర్ నేను తీసుకోవడం కోసమే నాకు అరౌండ్ 30 to 40 minutes పట్టింది. ఈ పిక్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో హెయిర్ పెంచేవాడిని కాబట్టి. దీనికి నవ్వు ఆపుకుంటున్నావు కదా. నువ్వు కూడా ఒకప్పుడు నీకు ఫేవరెట్ పిక్చరేగా ఇది. సరేలే, ఇంకేం చేస్తాంలే. అప్పట్లో అంటే ఇంకా అది అలా ఫేమస్ అయిపోయింది పిక్చర్. నా పిక్చర్స్ అన్నీ బాగానే ఉంటాయి నీ పిక్చర్స్తో పోల్చుకుంటే. చూపి. పిక్చర్స్లోనే నువ్వు బాగుంటావు, బయట నేనే బాగుంటాను. సరే, ఏంటో అనుకుంటా. ఓకే, నా దగ్గర ఒక మంచి పిక్చర్ దొరికింది. మా 10th ఫేర్వెల్ పిక్చర్ ఇది. ఫేర్వెల్లో నేను వేసిన డ్యాన్స్ కలర్ఫుల్ చిలక.
అవన్నీ నేను డాన్స్ క్లిప్స్ తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లో పెట్టుకున్నాను. వీలైతే నేను అవి తీపిస్తాను బయటికి, బట్ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలియలేదు. అది దొరకదు కూడా అన్న. అవన్నీ వీడియోస్ ఇది వచ్చి 10th స్టాండర్డ్ ఫేర్వెల్ లో తీసుకున్న పిక్చర్. ఏంటి అక్కడ ఎవరు కనిపించట్లేదు నాకు. ఓకే అక్కడ ఉన్నావా? సారీ పిల్లర్ లో కలిసిపోయాను అంటాం అంతే కదా. ఇంకేముంటాయి, ఇంకేం లే, ఇంకా అంతే. నాది ఇంకొక పిక్చర్ చూపిస్తా. ఇదైతే ఇంకప్పుడే 12th స్టాండర్డ్ అయిపోయిన వెంటనే నేను చెన్నైకి వెళ్ళాను. అప్పటి నుంచే కదా లాంగ్ డిస్టెన్స్ అయితే. ఏవియేషన్ కాలేజ్ లో జాయిన్ అయిపోవడానికి. వీడు కూడా NIT వరంగల్ వెళ్ళిపోయాడు. ఇంకా కాలేజ్కి వెళ్ళిన వెంటనే నాకు ID కార్డ్ వచ్చిన వెంటనే తీసుకుని ఫస్ట్ పిక్చర్ అనమాట ఇది. సునీల్కే పంపించాను అలాగా, కాలేజ్కి వచ్చేసాను అని చెప్పి. ఈ రీల్ వీడి దగ్గర మంచి స్టఫ్ ఉంది. నీకోసం చేసిన రీల్ అది. వాడిపోని పువ్వులమ్మ. నువ్వు మాత్రం వాడిపోయావు. సారీ. టైం దొరికితే, ఛాన్స్ దొరికితే ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని వెయిట్ చేస్తాడు. ఏదో ఒకటి నా మీద ఏదో ఒకటి అనకపోతే ఇంకా నిద్ర పడ్డది ఆ రోజంతా. ఇంకా నాతో మాట్లాడలేదు, ఇంకా నన్ను ఏదో ఒకటి అనలేదు అంటే నైట్ ఫోన్ చేసి నన్ను ఏడిపించేసా. ఇంకప్పుడు ప్రశాంతంగా పడుకుంటాడు. కొంచెం లవ్ అంటే అలానే ఉంటుంది మరి. అర్థమవుతుందా? లేదు. సో గైస్ జోక్స్ అపార్ట్, ఆ పాత అన్నీ చూసారు కదా, ఆ పిక్చర్స్ ఇవన్నీ మమ్మల్ని మేము చూసుకుంటేనే చాలా నవ్వుకుంటాం. ఎందుకంటే అవి ఒక మెమరీస్ కింద అన్నీ సేవ్ చేసి ఉంచుకుంటాం. అండ్ ఈ వీడియో కూడా మాకు మెమరీ. మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ మేము ఎప్పుడు పోతాయో మాకు తెలియదు. ఉన్నవన్నీ అలా ఉంచుకొని వీడియో చేసుకొని. సో ఈ వీడియో అయితే ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఒక 2-3 years తర్వాత చూసుకున్నా ఈ మెమరీస్ అన్ని అలానే స్టోర్ చేసి ఉంచుకున్నట్టు ఉంటుంది. మా మెమరీస్ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో మేము చేసామన్నమాట. మీరు లవ్ స్టోరీ అని చెప్పి చేస్తున్నారు. అది ఖచ్చితంగా చెప్తాను, కాకపోతే దానికంటూ ఒక టైం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే అది ఒక హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, సాడ్ మూమెంట్స్ ఉన్నాయి, ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే అది మళ్ళీ అది ఒక పెద్ద స్టోరీ అనమాట. దాంట్లో కటింగ్స్, బ్రేకింగ్స్, మళ్ళీ గొడవలు చాలా ఉంటాయి. అందరి రిలేషన్షిప్ లాగే మా రిలేషన్షిప్ కూడా సాఫ్ట్గా అయితే ఏం కాలేదు. చాలా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఫేస్ చేసాం. లాస్ట్కి ఇక్కడ వరకు వచ్చాము. మరి ఈ జర్నీ అంతా చెప్పాలి అంటే ఒక మంచి మూమెంట్, ఒక హ్యాపీ మూమెంట్. అండ్ మాతో పాటు మీకు కూడా మేము ఏదైనా చేసేలాగా ఉండే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మేము ఆ స్టోరీ అనేది ఖచ్చితంగా చెప్పాలి. అది ఎందుకంటే అది చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత కష్టపడ్డామో, ఎన్ని చేసామో. అసలు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయ్యింది కానీ చాలా ఫాస్ట్. అసలు దూరంగానే ఉన్నాం. తిని చెన్నైలో, నేను ఎక్కడో వరంగల్లో. 10th అయిపోయిన తర్వాత తిని వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్. ఇంకా హరిబరి మూమెంట్స్లో ఇంకా అలా చాలా దూరంగానే ఉన్నాం తప్ప ఎప్పుడు టుగెదర్గా అయితే ఎప్పుడు లేము. ఇప్పుడు ఒక 1 year నుంచి ఈ కాలేజెస్ అయిపోయి వీడిది కూడా 4th year వచ్చింది. ఇంకా ప్రాజెక్ట్ అన్నప్పటి నుంచి ఇంకా ఫ్రీ టైం దొరికింది. అప్పటి నుంచి ఇంకా టుగెదర్గా ఉంటున్నాం. అది మ్యాటర్. సో వీడియో అయితే ఎండ్ చేసే ముందు ఒక చిన్న మ్యాటర్ గురించి అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. చాలా కామెంట్స్ వస్తున్నాయి, లైక్ ఎలా అంటే త్రిష పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, అంటే నేనేదో ఫోర్స్ చేస్తే మాట్లాడుతుంది అన్నట్టు వస్తున్నాయి. యాక్చువల్లీ ఫస్ట్ 2 vlogs కూడా చాలా హడావిడిగా అయిపోయిందనమాట. అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్, నాకే కాల్స్ రావటం, నేను అవి అటెండ్ చేసుకుంటూ, మళ్ళీ వీడియోలో చేసుకుంటూ, మళ్ళీ వచ్చిన గెస్ట్స్ అందరికీ రిసీవ్ చేసుకుంటూ అలా ఉండడం వల్ల కొంచెం హెక్టిక్. ప్లస్ నాకు తెలుగు వచ్చి మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడాలి, తప్పులుగా మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి నేను అంతలా రియాక్ట్ అవ్వలేదు. అండ్ అంతమంది జనాల ముందు నా ఫస్ట్ టైం. నాది చాలా చిన్న సర్కిల్ అనమాట. నేను ఉంటే వీళ్ళు, నాని మాము, పింకీ అక్క, ఇంతే చిన్నగా ఉండేసరికి కూడా తెలుగు దీనికి చిన్న మిస్టేక్స్ ఉన్నా నేను చాలాసార్లు కరెక్ట్ చేస్తాను. ఇంట్లో అందరూ అంతే నా మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి, బట్ దాన్ని ఒక పాయింట్గా తీసుకొని పోక్ చేయొద్దు. నేను నేర్చుకోను అని చెప్పట్లేదు. కరెక్టే తెలుగు రాకపోవడం అనేది నేను నేర్చుకుంటాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. తర్వాత ఇంకా చాలు, నేను ఆ పాయింట్ అయితే నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. నేను అది క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి నేను ఇచ్చేసాను అనమాట క్లారిటీ. అండ్ ఇట్స్ ఎ నైస్ వ్లాగ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సునీల్.